एकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तेजयुगस्फुरामि। यत्र योगी कृष्णो यत्र पार्थो धनुर्धरं यत्र जयति यशस्समृतं नित्यं सदामि शरणं हरिं सर्वतोलावस्तेषां तेषां कृतश्रेषां प्राप्वा तेषामिन्दीवस्यामुपदेशो जनार्दनः यापलनीव्याफला पुष्पाया च पुष्पिणीं नारिकेलफलोद्धूतात्न्यत्राः संविदाः పద్మపత్రశాలాకి పద్మకి ఫస్ట్ ఎస్ఎస్సి క్యాంప్ పేరును ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు ఎలా తీసుకొని ఎలా ప్రిపేర్ చేస్తారో మన ట్రిపుల్ కొరకు శిక్షణ కొరకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ మన జిల్లా విద్యాశాఖ సహాయంతో మన గవర్నమెంట్ పాల్గొన్నారు సార్. 17 మండలాలు సార్, మొత్తం కోయిల్కొండ మండలం, నారాయణపేట డివిజన్ అండ్ కోయిల్కొండ మండలంతో పాటు మిగతా 16 మండలాలు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న దేవరకద్ర జైసార్. ఇప్పటి వరకు 101 మంది అమ్మాయిలు ఉన్నారు సార్. మీరు కొన్ని టిప్స్ అవన్నీ నేర్చుకోవాలా. డే టు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మంచి వాతావరణం ఉంది. 16 గంటలు చదువుకుంటే తప్ప ఒక 2 గంటలు కాలకృత్యాలకి ఒక 6 గంటలు నిద్రపోతే చాలు. ఏదైతే ఏం పెట్టుకున్నారో దాని మీద నెల రోజులు టైం ఉంది ఈసారి ఎగ్జామ్స్ అప్పుడు. వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ స్కూల్లో 2 రోజులు కూడా 4 రోజులు చేస్తే ఇబ్బంది అవుతుంది. కాకపోతే వాళ్ళకి లాభం అవుతుందని అనుకుంటున్నాం సార్. ఇది ఎట్లా ప్రయత్నం అనేది మీరు ఆలోచించండి. ఒకవేళ స్కూల్ అంజనా కమాన్. మహబూబ్ నగర్లో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ ఐఐటి మహబూబ్ నగర్. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారి స్వహస్తాలతో భూమి పూజ చేయించుకున్నాం. ఒక లాస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా మొదలైనవి. ఒక బ్యాచ్ ఇప్పుడు చదువుతూ ఉంది రెంటెడ్ అకామిడేషన్లో. వచ్చే సంవత్సరానికి ఐఐటి అడ్మిషన్స్ కోసం మా మహబూబ్ నగర్ పిల్లలు కూడా అధిక సంఖ్యలో దాంట్లో అడ్మిషన్ పొందాలి అని చెప్పి ఆ లక్ష్యంతో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకు ఆ ఐఐటి అడ్మిషన్స్ పొందే విధంగా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడానికి ఈ కోచింగ్ క్యాంపును ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కోచింగ్ క్యాంపులో దాదాపుగా 150 మంది పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి టాప్గా మార్క్స్ వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ 45 రోజులు వాళ్ళకి అన్ని వసతులు కల్పించి హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి టీచర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు క్లాసెస్ చెప్పించి వాళ్ళకు ప్రాక్టీస్ చేయించి వాళ్ళ మార్క్స్ పెరిగేటట్టుగా వాళ్ళకు ఈ 45 డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే పిల్లల్లో ఒకటి అవేర్నెస్ పెరగాలి. అలాగే గత సంవత్సరం అడ్మిషన్స్లో కేవలం 5-6 మంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి ఐఐటిలో అడ్మిషన్స్ పొందిండ్రు. అంటే మహబూబ్ నగర్ పిల్లలకు టాలెంట్ లేక కాదు, వాళ్ళకు అవగాహన లేకపోవడం. ఈ ఐఐటి అనే సంస్థలో మనం చదువుకుంటే వచ్చే లాభాలు వాళ్ళకు తెలియకపోవడం. అందుకే వాళ్ళందరినీ కూడా పిల్లలను, పిల్లల తల్లిదండ్రులను, స్కూల్ టీచర్స్ని, స్కూల్ హెడ్ మాస్టర్స్ని వాళ్ళందరినీ కూడా ఒక మోటివేట్ చేయడానికి ఈ
స్పెషల్ కోచింగ్ క్లాసెస్, స్పెషల్ క్యాంపును మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్యాంపు నిర్వహణలో జిల్లా విద్యాశాఖాధికారి డిఓ గారు మరి వారి టీం అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారే మొత్తం కోఆర్డినేట్ చేసి టీచర్లను కూడా ఎంపిక చేసి ఇక్కడికి పంపించి వాళ్ళ వసతి విషయంలో, వాళ్ళ సెక్యూరిటీ విషయంలో, వాళ్ళకి చదువులు చెప్పే విషయంలో, కంటెంట్ విషయంలో వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ తాపత్రయం కూడా మన జిల్లాకు వచ్చిన IIITలో మన స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు ఎక్కువ శాతం అడ్మిషన్స్ దొరకాలన్న ఆలోచన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక క్యాంపును మేము నిర్వహిస్తూ ఉన్నాం. 150 మంది పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఒక కట్ ఆఫ్ మార్క్ పెట్టి. కానీ ఇంకా 100 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లవాళ్ళకు కూడా అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ వసతులు మనకు ఎక్కువగా లేవు కాబట్టి ఆ పరిమితిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు 150 మందిని, దాంట్లో 100 మంది గర్ల్స్ ఉన్నారు, 50 మంది బాయ్స్ ఉన్నారు. ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయితే అన్ని రకాలుగా వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము పర్సనల్గా, అలాగే జిల్లా విద్యాశాఖ యంత్రాంగము అందరూ కూడా వాళ్ళని 45 రోజులు వాళ్ళకి ఏ అసౌకర్యం కలగకుండా వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టేటట్టుగా మేమందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎఫర్ట్ తోటి జిల్లాలో ఉన్న తల్లిదండ్రులకు కావచ్చు, చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు కావచ్చు, చదువుకునే పిల్లలకు కావచ్చు, వాళ్ళకు ఒక మెసేజ్ పోతుంది. ఇప్పుడు 8th 9th చదువుకుంటున్న పిల్లలకు కూడా రాబోయే రోజుల్లో మేము కష్టపడి చదివితే మాకు IIITలో అడ్మిషన్స్ దొరుకుతాయి, ఆ కాలేజీలో మేము అడ్మిషన్ తెచ్చుకోగలిగితే మేము ఖచ్చితంగా మా జీవితంలో ఎంతో ఉన్నతంగా నిలుస్తాం, మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక ఆలోచన ఇప్పటి నుంచే వాళ్ళలో తీసుకురావాలని చెప్పి ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. నేను మీడియా మిత్రులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కోచింగ్ క్యాంప్ జరుగుతున్న విధానం, ఈ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్న విధానము, అలాగే మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ కలిసి తీసుకుంటున్న ఈ చర్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీడియా ద్వారానే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు జిల్లాలో ఉన్న వేలాది మంది పిల్లలకు తెలుస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది. వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. వచ్చే సంవత్సరంలో లేదా ఆ పై సంవత్సరంలో మా పిల్లలు కూడా IIITలో చేరాలన్న ఒక లక్ష్యాన్ని తల్లిదండ్రులు నిర్దేశించుకుంటారు, పిల్లలు కూడా నిర్దేశించుకుంటారు. ఒక కాంపిటేటివ్ వాతావరణం జిల్లాలో ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే మా ప్రాధాన్యత అని చెప్పి మా ప్రభుత్వం చెప్తా ఉంది, మేము చెప్తా ఉన్నాము, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనుకున్న మా సంకల్పం ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తవుతూ ఉంది. అనేక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం. మన పిల్లల నాలెడ్జ్ బేస్ను కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కావాల్సిన లైబ్రరీస్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన స్పెషల్ కోచింగ్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన సైన్స్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన స్కూల్స్లలో తాగునీటి సౌకర్యం, ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు, అలాగే క్లాస్ రూమ్స్లో డెస్క్లు, డిజిటల్ బోర్డులు, పిల్లలకి ఏవేవి అవసరమో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. చాలా మార్పు వస్తూ ఉంది. ప్రజలు కూడా పిల్లల చదువు మీద బాహాటంగా చర్చ పెట్టుకునే అవకాశం ఇప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి మీ ద్వారా ఇంకా విపులంగా ప్రజల్లోకి పోవాలి, ప్రజల ఆలోచన సరళిలో కూడా మార్పు రావాలి అని చెప్పి మేము కోరుతూ ఈ క్యాంపు దిగ్విజయంగా 45 రోజులు పూర్తి కావాలా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ 45 రోజులు ఏకాగ్రతతో చదివి తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని IIITలో అడ్మిషన్స్ పొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను.